బావులు తెలివితేటలు కాదు ఇవాళ. అసలు ఎంతంత పిల్లలు కూడా కదపలేకపోతున్నాం. విచారం ఏంటంటే దైవిక జ్ఞానం ఏమో తక్కువైపోతుంది, లోక జ్ఞానం ఏమో ఎక్కువైపోతుంది. బైబిల్ అదే చెప్తుంది, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. ఈ లోక జ్ఞానం చేత చెప్పండి మనుషులు కట్టబడలేరు, ఈ లోక జ్ఞానం చేత పరిశుద్ధంగా ఉండలేరు, ఈ లోక జ్ఞానం చేత సమాధానంగా జీవించలేరు, ఈ లోక జ్ఞానం చేత మృదువుగా సులభంగా లోబడలేరు. జ్ఞానం కావాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది చెప్పండి చేయాలి, ఏది చేయకూడదు, ఏది చెప్పండి మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఈ జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానం ఏ జ్ఞానం తెలుసా? ఆత్మ సంబంధమైన జ్ఞానం, ప్రభు ఇచ్చే జ్ఞానం. అది యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ చెప్పండి మన జీవితాల్లో విశుద్ధపరచబడతాయి. నువ్వేది చూడకూడదు అదే చెప్పుద్ది, నువ్వేం మాట్లాడకూడదు అది చెప్పుద్ది, దేనిపడ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదో అది ఏం చేస్తుందో తెలుసా? మన మనస్సాక్షికి ఏం చేస్తుందో తెలుసా? బోధపరుస్తూ ఉండదు.